శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హస్త సాముద్రికం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ అరచేతిలో ఉన్న రేఖలను బట్టి మీ అదృష్టం సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఎలా ధనం సంపాదిస్తారో మీ చేతిలో ఉన్న ధనరేఖను బట్టి సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ధనరేఖలో కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉన్నట్లయితే ఆ గుర్తుల వల్ల మీకు ధనం రావటం పోవటం జరుగుతుందని హస్త సాముద్రికంలో వివరించడం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే అరచేతిలో ప్రధానంగా 3 రేఖలు ఉంటాయి. దీన్ని ఆయుష్ రేఖ అంటారు, దీన్ని బుద్ధి రేఖ అంటారు, దీన్ని ఆత్మరేఖ అంటారు. అలాగే ధనరేఖ అనేది ఈ మణికట్టు నుంచి ప్రారంభమై ఇలా వెళ్ళి మధ్యవేలు క్రింది భాగంలో అంతమవుతుంది. దీన్ని శని స్థానం అంటారు, దీన్ని మణికట్టు అంటారు. మణికట్టు నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి శని స్థానం దగ్గర అంతమవుతుంది. ఇలా ఉన్న ధనరేఖలో కొన్ని గుర్తులు ఉన్నట్లయితే ఆ గుర్తుల ప్రభావం వల్ల ధనం రావటం పోవటం జరుగుతుంది. ఆ గుర్తులలో ముఖ్యమైన గుర్తు ఊర్ధ్వరేఖలు. ఊర్ధ్వరేఖలు అంటే ఈ ధనరేఖ నుంచి పైకి వెళ్ళేటటువంటి రేఖలను ఊర్ధ్వరేఖలు అంటారు. ధనరేఖ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఊర్ధ్వరేఖలు ఎలా ఉంటాయి? పైకి వెళ్ళే రేఖలు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. అంటే ఈ ధనరేఖ నుంచి ఇలా పైకి వెళ్ళే రేఖలను ఊర్ధ్వరేఖలు అంటారు. అలా ఊర్ధ్వరేఖలు ఉంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తూనే ఉంటుంది. ధనానికి ఇబ్బంది ఎదురైంది అని భావించిన తరుణంలో ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చి ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఊర్ధ్వరేఖలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే కొంతమందికి ధనం బాగా వస్తూ ఉంటుంది, కానీ వచ్చిన ధనం వచ్చినట్లు ఏదో ఒక విధంగా నష్టపోతూ ఉంటారు. అలా నష్టపోవటానికి కారణం ధనరేఖ మీద అధోరేఖలు ఉండటమే. అధోరేఖలు అంటే డౌన్ ఫాల్ లైన్స్ అని అర్థం. ఇది ధనరేఖ. ఈ ధనరేఖ మీద ఇక్కడి నుంచి ధనరేఖ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి ఎటు చూసినా డౌన్ ఫాల్ లైన్స్ ఉంటాయి. అంటే ఇది కిందకి వెళ్తుంది, ఇలా డౌన్ ఫాల్ రేఖ, డౌన్ ఫాల్, డౌన్ ఫాల్, డౌన్ ఫాల్. అంటే ఈ ధనరేఖ నుంచి ఏ రేఖలైనా సరే ఇలా క్రిందకి ఉన్నటువంటి రేఖలను అధోరేఖలు అంటారు. ఈ అధోరేఖలు ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒక విధంగా ధనాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అనవసరంగా ఎదుటి వాళ్ళని నమ్మి ధనం ఇవ్వకూడదు. ఇస్తే ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయని హస్త సాముద్రికంలో వివరించారు. అలాగే కొంతమంది చేతులు మనం పరిశీలించినట్లయితే ఈ ధనరేఖ అనేది పూర్తిగా ఉండదు. ఈ ధనరేఖ ఎలా ఉంటుందంటే కొంతమంది చేతులు మనం పరిశీలించినప్పుడు ధనరేఖ ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభమై వెళ్తుంది, మళ్ళీ తర్వాత ఇలా వెళ్తుంది. అంటే ధనరేఖ అనేది ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఎవరి చేతిలో అయినా సరే ధనరేఖ మధ్యలో గ్యాప్స్ వస్తే, అంటే ధనరేఖ మధ్య ముక్కలు ముక్కలు కనుక మీకు కనిపించినట్లయితే, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, అలా ముక్కలు ముక్కలుగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకు కూడా ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హస్త సాముద్రికంలో చెప్పారు. అయితే అలా ముక్కలు ఉన్నప్పుడు, గ్యాప్ ఉన్నప్పుడు, ఆ గ్యాప్ ఉన్న చోట ఒక స్క్వేర్ ఫామ్ అయితే, ఆ గ్యాప్ ఉన్న చోట ఒక చతురస్రం స్క్వేర్ ఫామ్ అయితే మాత్రం ధన నష్టం కలగాల్సిన తరుణంలో ఆ ధన నష్టం నుంచి చాలా సులభంగా బయటపడతారని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి మీ ధనరేఖలో ముక్కలు ఉన్నా కూడా మీరు భయపడద్దు. ఆ ముక్కల మధ్యలో చతురస్రం గనక మీకు వచ్చినట్లయితే తప్పకుండా ధన నష్టం కలగాల్సిన సమయంలో కూడా ఆ ధన నష్టాన్ని తొలగింపజేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉందని హస్త సాముద్రికంలో వివరించారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ధనరేఖను బట్టి ధనానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ధనరేఖ గురించి తెలుసుకోండి. తప్పకుండా దాన్ని బట్టి మీ విధి విధానాలు అమలుపరుచుకోండి. మీ అరచేతిలో ధనరేఖ ఎలా ఉందో దాన్ని బట్టి మీకు ధనం ఎప్పుడు ఎలా వస్తుందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. అరచేతిలో ఎవరికైనా ప్రధానంగా ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, ఆత్మరేఖ ఇలా 3 రేఖలు ఉంటాయి. దీన్ని ఆయుష్ రేఖ అంటారు, దీన్ని బుద్ధి రేఖ అంటారు, దీన్ని ఆత్మరేఖ అంటారు. ఈ 3 రేఖలతో పాటు ధనరేఖ కూడా ఉంటుంది. ధనరేఖ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సొంతంగా ధనాన్ని సంపాదించుకొని జీవితంలో పైకి వస్తారని హస్త సాముద్రికంలో చెప్పారు. ఈ ధనరేఖ అనేది కొంతమంది చేతుల్లో, దీన్ని ఆయుష్ రేఖ అంటారు కదా, ఈ ఆయుష్ రేఖలో నుంచి ప్రారంభమై ఇలా మధ్యవేలు క్రింది భాగం శని స్థానం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యవేలు క్రింది భాగాన్ని శని స్థానము అంటారు. దీన్ని ఆయుష్ రేఖ అంటారు. కొంతమందిలో ఈ ధనరేఖ అనేది ఈ ఆయుష్ రేఖలో నుంచి మొదలవుతుంది. ఆయుష్ రేఖలో నుంచి మొదలై
ఇలా వెళ్ళిపోయి శని స్థానంలోకి వెళ్తుంది. ఆయుష్ రేఖలో నుంచి ధనరేఖ వెళ్ళిన వాళ్ళకి తిరుగులేదు. వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో జీవితంలో విజయాలు సాధిస్తారు. అయితే ఎదుటివాడు చెప్పిన మాట వినరు. వాళ్ళు ఏమనుకుంటే అదే. ఎదుటి వాళ్ళ సలహాలు అడగరు, ఎదుటి వాళ్ళ సూచనలు తీసుకోకుండా వాళ్ళంతట వాళ్ళుగా ధనం అనేక మార్గాలలో సంపాదిస్తూ జీవితంలో పైకి ఎదగటానికి ఇలా ఆయుష్ రేఖ నుంచి ప్రారంభమైన ధనరేఖ ఈ శని స్థానం వరకు వెళ్ళినట్లయితే వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కొంతమందికి ధనరేఖ అనేటటువంటిది ఇక్కడ ఈ ఆయుష్ రేఖ నుంచి ప్రారంభం కాదు. అరచేతిలో ఉన్నటువంటి ఈ స్థానాన్ని చంద్రస్థానము అంటారు. ఈ చంద్రస్థానం నుంచి ధనరేఖ ప్రారంభమై ఇలా మధ్యవేలు క్రింది భాగం అంటే శని స్థానం వరకు వెళ్ళిపోతుంది. ఇలా ఎవరికైనా సరే అరచేతిలో ఈ చంద్రస్థానం నుంచి ధనరేఖ ప్రారంభమై ఇలా వెళ్ళిపోయి మధ్యవేలు క్రింది భాగానికి వచ్చినట్లయితే, ధనరేఖ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ధనవంతులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీ అరచేతిలో ధనరేఖ ఎలా ఉందో చూసుకోండి. ఆ ధనరేఖ అనేది ఈ చంద్రస్థానం నుంచి ప్రారంభమై ఇలా పైకి వెళ్ళిపోతే మాత్రం మీకు జన్మస్థలం కంటే దూర ప్రాంతమే అదృష్టాన్ని ఇస్తుంది. దూర ప్రాంతంలో ధనాన్ని బాగా సంపాదిస్తారు. మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ రంగంలో కూడా విశేషంగా రాణించడానికి చంద్రస్థానం నుంచి వచ్చిన ధనరేఖ అనేది చాలా చక్కగా సహకరిస్తుంది. అలాగే ఇంకొంతమందిలో ధనరేఖ ఎలా ఉంటుందంటే, ధనరేఖ అనేది మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమైన ధనరేఖ ఈ రేఖను తాకి ఆగిపోతుంది. దీన్ని ఆత్మరేఖ అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఆత్మరేఖ అంటారు, దీన్ని మణికట్టు అంటారు. ఈ మణికట్టు దగ్గర నుంచి ధనరేఖ ఇలా వెళ్ళి ఆత్మరేఖ దగ్గర తాకి ఆగిపోతుంది. అలా ధనరేఖ ఆత్మరేఖను తాకి ఆగిపోయిన వాళ్ళు ధనం బాగా సంపాదిస్తూనే ఉంటారు. కానీ ఆ ధనం మొత్తం వాళ్ళ బంధువులకి, వాళ్ళ మిత్రులకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ తోటి వారికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళకి పెద్దగా ఉపయోగపడేది ఏమి ఉండదు. అంటే ఎవరికైనా సరే మణికట్టు నుంచి ధనరేఖ వచ్చి ఆత్మరేఖను తాకి ఆగిపోతే ధనం వస్తూనే ఉంటుంది జీవితంలో. వచ్చిన ధనం వచ్చినట్లు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు, మిత్రులు, స్నేహితులు, నానుకున్న వాళ్ళే ఆ ధనాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ ధనాన్ని ఎంజాయ్ చేయటం అనేది తక్కువగా ఉంటుందని మనకు హస్త సాముద్రికంలో వివరించారు. మరి ఇంకా ఈ ధనరేఖ ఎలా ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హస్త సాముద్రికం వీడియోలు తప్పకుండా చూడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.